ఈ అమ్మాయి తలను కిటికీ బయటకు పెట్టగానే ఆమె పైన ఉన్న బ్లేడ్ పడటానికి సిద్ధంగా ఉంది. 5 కిటికీలలో ఒకదానిపైన బ్లేడ్ ఉంది. ఏదైనా కిటికీ నుండి తలను బయటకు పెట్టడం వల్ల 20 మిలియన్లు లభిస్తాయి. అమ్మాయి త్వరగా ఒకదాన్ని ఎంపిక చేసుకుంది. గడ్డమున్న మనిషి తలను బయటపెట్టి పైన చూశాడు. కానీ హోస్ట్ చెప్పాడు, బ్లేడ్ దాచబడి ఉంది మరియు దానిని చూడలేము. అతను మరియు జుట్టు పొడవైన మహిళ ఇద్దరూ ఒకే కిటికీని ఎంచుకున్నారు. కాబట్టి వారు రాక్ పేపర్ సిజర్స్ ఆడి నిర్ణయం తీసుకున్నారు. జుట్టు పొడవైన మహిళ ఓడిపోయింది. వేరే కిటికీని ఎంచుకోవాల్సి వచ్చింది. హోస్ట్ ఆజ్ఞ ప్రకారం అందరూ తలలను కిటికీల నుండి బయటకు పెట్టారు. సింఫోనీ ప్లే అవుతున్నప్పుడు స్విచ్ లాగబడింది. అందరూ గడగడలాడారు. బోల్ హెడ్ వ్యక్తి మొదట వెనక్కు లాగాడు. ఆ తర్వాత జుట్టు పొడవైన మహిళ కూడా వచ్చింది. కాని మొదట ఎంచుకున్న అమ్మాయి కదలలేదు. హోస్ట్ ఆమె భుజాన్ని తట్టాడు. ఆమె తలలేని శరీరం భూమిపై పడిపోయింది. మిగిలిన వారు బతికి ఎక్కువ డబ్బులు పొందడంతో సంతోషంగా నవ్వారు. ఆ తర్వాత గ్లాసెస్ ధరించిన ఒక మనిషి 50 మిలియన్తో లోపలికి వచ్చాడు. అతను మునుపటి ఆటల్లో గెలిచాడు. మరింత థ్రిల్ను ఫీల్ అయ్యేందుకు మళ్లీ ఆడటానికి వచ్చాడు. మరో రౌండ్లో 2 వరుసల ఎలక్ట్రిక్ చైర్లు ఉన్నాయి. 6 చైర్లలో ఒకటి 1000 వోల్ట్లు కలిగి ఉంది. అది తక్షణమే చంపగలదు. గ్లాసెస్ వ్యక్తి ఒక చైర్ను ఎంచుకుని కూర్చున్నాడు. కాని మరొక వ్యక్తి అతని చైర్ను తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే అతను ముందు ఒకసారి గెలిచిన వ్యక్తి అని. గ్లాసెస్ వ్యక్తి నవ్వుతూ అతనికి అనుమతించాడు. అతను చనిపోయే ఆటలు అన్ని అదృష్టంపై ఆధారపడి ఉంటుందని చెప్పాడు. ఆ తర్వాత అతను మరొక చైర్లో కూర్చున్నాడు. అందరూ సీటు ఎంచుకున్న తర్వాత వారు తమ చెప్పులను తీసేశారు. హోస్ట్ స్విచ్ను లాగాడు. అందరూ ఆందోళన చెంది వారిని వారు తనిఖీ చేసుకున్నారు. విడ్డూరంగా చివరి ఆటలో చేరిన గ్లాసెస్ వ్యక్తి కాలు నల్లగా మారి తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు.